నేషనల్ ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కంటే ముందే వద్దా తెలంగాణ రాష్ట్ర నడ్డా గారే ఇస్తారు ఆన్సర్. కానీ ఇప్పుడు 10 నెలలుగా డిలే జరగడం వల్ల రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు 3 ఎలక్షన్లు అయితే 2 గెలిచినాం కదా. ఏది గ్రాడ్యుయేట్ సంబంధించి అంటున్నారు కదా. ఏ ఎలక్షన్ అయిన ఎలక్షన్ గెలిచినాం మేము. బట్ ప్రజా ఉద్యమాలు వెనకబడతలేరా? అరే ప్రజలే కదండి ఓటేసింది, చదువుకున్న ప్రజలు వేసారు. మళ్ళీ అందులో వెనకబడితే ఎందుకు ఇస్తారండి ఓట్లు? గ్రాడ్యుయేట్ బీజేపీ గెలవడం ఇప్పుడు కాదు కదా, 1980s లో కూడా ఇదే జరిగింది కదా. 70s సైడ్ మేము ఫస్ట్ టైం గెలిచినట్టున్నాం. పివి అక్కడ వైజాగ్ లో పివి చలపతిరావు, వెంకయ్య నాయుడు వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచినవా లేదా? గెలిచారు. అదో చదువుకున్నోడు ఓటేసిండా లేదా బీజేపీకి? ఓకే ఓకే. మరి ఉపాధ్యాయులు కూడా వేసారు, చదువుకున్న వాళ్ళు వేసారు, చదువు నేర్పట్టే వాళ్ళు కూడా వేసారు. అదే ఇప్పుడు కిషన్ రెడ్డి 2 పదవులు జోడు పదవులు చేపట్టడం వల్ల ఇబ్బంది ఏం కావట్లేదు, ఇంత డిలే కావటం వల్ల. కిషన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అవుతుందో కిషన్ రెడ్డి చెప్పాలా ఆన్సర్. ఎందుకు మిగతా 13 దాదాపు 13-14 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులు నియమించారు, ఇక్కడ మాత్రం ఎందుకు ఏకాభిప్రాయం లేకనా? సార్ మీరు ఎట్లా తిరిగి అడిగినా ఆన్సర్ జేపీ నడ్డా గారే ఇవ్వగలుగుతారు. ఓకే. పాత కొత్త అని చర్చ జరుగుతుంది అరవింద్ గారు, దీని మీద ఏమైనా చెప్పగలరా? జేపీ నడ్డా గారే చెప్పగలుగుతారు. పాత కొత్త విషయంలో కూడా నో కామెంటా? నేను పాతనా నేను కొత్తనా? మీరు మిడిల్ అన్నట్టు 2017లో జాయిన్ అయ్యారు కాబట్టి. అది మీరు కాదు నేను కాదు, అది నడ్డా గారే తెలుసాలి. బట్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా కూడా కొత్త. ధర్మపురి అరవింద్ గారు 8 మందిలో ఒక రాజాసింగ్ తప్ప మిగతా 7 కూడా కొత్త ఎమ్మెల్యేలే పార్టీలో ఇవాళ గెలిచారు. ఎంపీలో కూడా కొత్త. ధర్మపురి అరవింద్ కాకుండా ఇప్పుడు రఘునందన్ కొత్తనే, నగేష్ కొత్తనే, డీకే అరుణ 19 తర్వాత జాయిన్ అయిన వారే, ఈటల రాజేందర్ లేటెస్ట్ గా జాయిన్ అయిన వారే. సో ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎట్లా? చిన్న సమస్య సార్, మా వాళ్ళు చేసుకుంటారు. మీకు నాకు ఎందుకు పంచాయతీ? చేసుకుంటారు కదా, నడ్డా గారు చేసుకుంటారు. కానీ రాజాసింగ్ అంటున్నారు మొన్న పాత సామాను తీసేయాలి, పాత సామాను తీసేస్తేనే యువ రక్తం వస్తేనే, లేకపోతే కొత్త వాళ్ళకి నేతృత్వం అప్పగిస్తేనే బాగుపడుతుందని చెప్పి ఆయన అంటున్నారు. రాజాసింగ్ గారు మాకు సీనియర్ నాయకుడు. రాజాసింగ్ అనేట ఆయన ఒక బ్రాండు. రాజాసింగ్ గారు ఏ కమెంట్స్ చేసిండ్రో దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏందో రాజాసింగ్ గారే చెప్పగలుగుతారు. మీరు రాజాసింగ్ గారిని అడగండి. ఓకే. సో ఎవరికి అధ్యక్ష పదవి ఇచ్చినా మీరు కలుపుకొని వెళ్ళి పనిచేస్తారా? మేము భారతీయ జనతా పార్టీ కమలం పువ్వుకి పనిచేసేటోళ్ళం. ఓకే. మేము కాషాయాని కోసం పనిచేసేటోళ్ళం. ఎవరేమున్నా సరే నరేంద్ర మోడీ నాయకత్వంలో కలిసి పనిచేస్తారు వాళ్ళతో, అంతే. ఓకే. నేను ఎందుకు వచ్చినా తెలియదా మీకు? రాజకీయాలు మోడీ గురించి వచ్చారు మరి, అంతే కదా. మీరు ఇవన్నీ ఐడియాలజీ, ఇవన్నీ మాకు ఎన్ఆర్సీ కావాలి, మాకు సివిల్ కోడ్ కావాలి, మాకు 370 కావాలని ఉండే, అది వచ్చింది. మాకు రామ మందిర్ కావాలని ఉండే, వచ్చింది. రేపు మధురాలో కృష్ణ జన్మభూమి కూడా సాల్వ్ కావాలి. ఇవన్నీ కోరికలు ఉన్నాయి మాకు. ఐడియాలజీ కోసం, మాకు మా జాతీయత భావం కోసం మేము వచ్చినాము. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవన్నీ అయితే అన్న ఒక నమ్మకంతో వచ్చినాము. ఓకే. పని చేసుకుంటున్నాము. సిటీ వాళ్ళకి ఇవ్వాలా అధ్యక్ష పదవి, రూరల్ ఏరియాస్ కి ఇవ్వాలా? జేపీ నడ్డా. థ్యాంక్ యూ అరవింద్ గారు. మొత్తానికి అధ్యక్ష పదవి విషయంలో మాత్రం ఆయన మధ్యలో మాట చెప్పట్లేదు ధర్మపురి అరవింద్ గారు. మొత్తం జేపీ నడ్డా గారి మధ్యలో ఏం మాట ఉంది నాకంటే తెలుసు. బాయ్. థ్యాంక్ యూ అరవింద్ గారు. సో ఓవరాల్ గా డీలిమిటేషన్ గురించి రెహానా